చూశారు కదా శ్రీ 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 కంఠమనేని సూర్యనారాయణ గారి విశ్వరూపం. ఇప్పుడు అర్థమైందా ఎందుకు నీ మీద ఇంత పగ పెంచుకున్నాను? సూర్యనారాయణ గురించి నీకు మొత్తం తెలుసు కాబట్టే నా జీవితం నాశనం కాకూడదని నువ్వెంతో ప్రయత్నించావు. కానీ నేనే నిన్ను అర్థం చేసుకోలేదు. మరోసారి నన్ను క్షమించక్క, నన్ను క్షమించు. మీరంతా నా బాగు కోరుకున్నారు, కానీ మీ అందరి ఆశల్ని ఆ సూర్యనారాయణ ఆవిరి చేశాడు. మీరంతా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ అలేకి మీ అందరి మూలంగా చాలా శాంతంగా మారిపోయింది. కానీ చివరికి అలేకి ఏం మిగిలింది? కన్నీళ్లు, ఆవేదన తప్ప. ఈ అలేకి మారదనుకున్న వారికి మారి చూపించాను, కానీ ఏ లాభం? ఈ అలేకి సెకండ్ హ్యాండ్ మొగుడికి భారీగా మిగిలిపోయింది. ఇక్కడి నుంచి నా క్యారెక్టర్ని నేను మార్చుకోను. నా క్యారెక్టర్ నాకు అలాగే ఉండాలి. అలా ఉంటేనే నేను ఏదైనా చేయగలను. కృష్ణమూర్తి గారు చెప్పండి. ఏంటి? ఎవడో వచ్చి ఫ్యాక్టరీ దగ్గర ఎక్స్ట్రాల్ చేస్తున్నాడా? వెంటనే వాడి కాళ్ళు చేతులు విరిచేయండి. ఇంకా ఎక్కువగా ఎక్స్ట్రాల్ చేస్తే నా దగ్గరికి తీసుకురండి, వాడి తల తీసేస్తాను. నీలాంబరి, మేడం, ఎంత లేదన్నా ఎంత అసహించుకున్నా వాడు నా కొడుకు. వాడి పేరు మీద ఆస్తి రాశాను. వాడికి ఏ లోటు రాకుండా చూసుకోమని చెప్పు. ఇంకెప్పుడు వాడి మొహాన్ని నాకు చూపించకూడదని చెప్పు. తీసుకెళ్ళు, ఇవ్వు. అబ్బా, ఏం ట్విస్ట్రా బాబు! ఈ తిక్కది ఏం కిక్కిచ్చిందిరా. చాలు. శ్రీకర్, అలీకి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు కూడా అర్థం కావటం లేదు.
ఆ భగవంతుడు తన నుదుటి రాతని ఎవరికీ అర్థం కాకుండా రాశాడు. అవునమ్మా, అలేఖ్య కోటీశ్వరరాలైనా రేకుల షెడ్ ఇంట్లోకి వెళ్ళినా తన క్యారెక్టర్ మాత్రం మార్చుకోలేదు. ఆకలితో మాడైతే తప్ప ఎవరిని దేహం చేయి చాచలేదు. తన చెయ్యి ఎప్పుడు ఇచ్చే చేయగానే చేసుకుంది. ఠాగూర్ అనే వ్యక్తి అలేఖ్యని సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుని తరువాత శత్రువుగా చూసి అలేఖ్య మీద పగపట్టిన అలేఖ్య మాత్రం ఠాగూర్ని తన తండ్రిలాగానే చూసింది తప్ప తన క్యారెక్టర్ని మార్చుకోలేదు. నువ్వు నా తండ్రివి కాదు అని ఎప్పుడూ చెప్పలేదు. అలాంటి అలేఖ్య నీ మీద గౌరవంతో తన క్యారెక్టర్ని మార్చుకుంది. భర్త దగ్గరికి వెళ్ళాలనుకుందమ్మా. కానీ సూర్య మనల్ని మోసం చేశాడు. అలేఖ్య కంటే ముందు ఎవరినో పెళ్లి చేసుకుని మన నమ్మకం మీద దెబ్బ కొట్టి మనం అందరం తలదించుకునేలా చేశాడు. అవునరా, మనమంతా అలేఖ్య ముందు తలదించుకునేలా చేశాడు. అలేఖ్య జీవితం కూడా కర్ణుడి జీవితంలా మిగిలిపోతుందేమోరా. కర్ణుడిలాగాని అలేఖ్యదిచ్చే చెయ్యే కాని తీసుకుని చెయ్యి కాదురా. అలాగే కర్ణుడి జీవితంలో శాపాలు ఎక్కువైనట్టు అలేఖ్య జీవితంలో కూడా శాపాలు ఎక్కువయ్యాయిరా. అవి ఏ పాపాలు చేయకుండా చుట్టుకున్న శాపాలు. తన జీవితానికి జవాబు ఒక్క అలేఖ్య మాత్రమే చెప్పగలదు. అంతేగాని ఆ విషయంలో మనమేం చేయలేం. అలేఖ్యని కొన్నాళ్ళు ఒంటరిగా వదిలేయటమే మంచిది. అమ్మా, హాస్పిటల్ నుంచి అరుంధతిని అనూష తీసుకొచ్చినట్టుంది. పద వెళ్దాం. అనుష, అరుంధతికి ఏం పర్వాలేదుగా? అత్తయ్య, అరుంధతి బ్లడ్ లో పాయిజన్ సిమ్టమ్స్ కనిపించాయని డాక్టర్లు చెప్పారు అత్తయ్య. మీరేం కంగారు పడకండి. ట్రీట్మెంట్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదని చెప్పారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డాక్టర్ నాకు చెప్పారు. ఒక నెల రోజుల పాటు అరుంధతికి ట్రీట్మెంట్ చేస్తే అంతా సెట్ అయిపోతుంది. అరుంధతి, అమ్మా అనుష, ఏమిటమ్మా ఇది? నాకేం అర్థం కావటం లేదు. అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి. అరుంధతికి ఏమీ కాదు, మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. అనుష, ప్లీజ్ అనుష, అరుంధతికి ఏ ప్రమాదం రాకుండా చూడు. అలాగే రా, నేను చూసుకుంటాను. ఏయ్, నా స్పీకర్ చేయొద్దులు. నా స్పీకర్ చేయి నేనే పట్టుకోవాలి. నా డార్లింగ్ ని నేనే పట్టుకోవాలి. నా స్పీకర్ మీద ఎవరైనా చేయి వేస్తే చంపేస్తాను, చంపేస్తాను, చంపేస్తాను.
చంపేస్తాను 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 చంపేస్తాను. అరుంధతి 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 అమ్మా అరుంధతి. అత్తయ్య స్టిక్కర్ బయటికి వెళ్దాం పదండి. అత్తయ్య అరుంధతికి ఇంజెక్షన్ ఇచ్చాను. అరుంధతి ఇప్పుడు నిద్రపోతోంది. అలాగే ప్రశాంతంగా పడుకోనివ్వండి. ఇప్పుడు అరుంధతికి ఏం పర్లేదు కదా? ఏం పర్వాలేదురా. బాగా ఆవేశపడ్డం వల్ల అలా కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అయినా నేనున్నాను కదా, అరుంధతికి ఏమీ కాదు. అమ్మా అనుష, నీరెంత మంచి మనసమ్మా. నీలాంటి వాళ్ళు చాలా రేరుగా ఉంటారు. కొన్నాళ్ళు మనశ్శాంతి కోసం ఇక్కడ ఉంటావని నేను తీసుకొస్తే నీకు విశ్రాంతి లేకుండా చేస్తున్నావు. మమ్మల్ని క్షమించమ్మా. అయ్యో అత్తయ్య, ఇది నా డ్యూటీ. అయినా ఇలా చేయడం వల్లే నాకు మనశ్శాంతి కలుగుతుంది. మీరేం బాధపడకండి. వచ్చేసావా నాన్న? నా దగ్గరకు వచ్చేసావా? సారీ రా, సారీ. ఎడకు, సారీ.
ఇప్పుడు ఈ సూర్యనారాయణ చేసిన పనికి నా కొడుకు మీద నాకు ఆశయం కలిగింది. వదక్క, వాడు మనకొద్దు. రే, ఆ రోజు నువ్వు నాకొద్దని చెప్పకుండా ఉండాల్సింది. నేను తప్పు చేశానురా. నిన్ను మళ్ళీ దూరం చేసుకున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కృష్ణమూర్తి గారు. మేడం, మీరు చెప్పినట్టుగానే 30 కంప్యూటర్స్కే ఆర్డర్స్ ఇచ్చాం. మొత్తం డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి మేడం. మేడం, దీనికి సంబంధించిన చెక్ రెడీ చేయమంటారా? అలాగే, రెడీ చేయండి. అత్తయ్య, అతని బాబుని అతనికి ఇచ్చేసిరా. ఏమైంది మేడం? ఎనీ ప్రాబ్లం? ఏంటో కృష్ణమూర్తి గారు, ఈ రోజు ఉదయం నుంచి నా మనసు ఎందుకో కీడిని శంకిస్తోంది. ఎవరికో ఏదో జరగబోతుందనిపిస్తోంది. అదేంటో అర్థం కావడం లేదు. మేడం, మీరేదో డిస్టర్బెన్స్ లో ఉండడం వల్ల అలా అనిపిస్తుంది. అలాంటిదేమీ జరగదులేండి మేడం. నీలంబరి, నీలంబరి. మేడం, మేడం, ఏంటి నీలంబరి, బయట సౌండ్ ఏంటి? మన ఇంటి ట్రాన్స్ఫార్మర్ బర్స్ట్ అయింది మేడం, అందుకే అంత పెద్ద సౌండ్ వచ్చింది. అవునా? సరే, నువ్వు వెళ్ళి ఎలక్ట్రీషియన్ని పిలిపించి దాని సంగతి చూడు. అలాగే మేడం. చూశారు కదా కృష్ణమూర్తి గారు, ఇందాక నేను ఎవరికో ఏదో కీడు జరగబోతుందని, నా మనసు ఏదో కీడు శంకిస్తుందని చెప్పాను కదా. దానికి సిగ్నల్గా ఈ ట్రాన్స్ఫార్మర్ పేలడం. సరే కృష్ణమూర్తి గారు, మీరు ఆఫీస్కి వెళ్ళండి. నేను రేపు ఆఫీస్కి వస్తాను. అలాగే మేడం.
వెరీ గుడ్ నీలాంబరి, వెరీ గుడ్. మొత్తానికి నేను అనుకున్నది నువ్వు సాధించావు. అలేఖ్యకి ఆ సీడీ చూపించి ఎప్పటికైనా కలిసిపోతారనుకున్న అలేఖ్య సూర్యుల మధ్య ఎప్పటికీ కలవడానికి వీలు లేకుండా వాళ్ళిద్దరి మధ్య పెద్ద గోడనే కట్టావు. వెరీ గుడ్. నీలాంబరి, ఇప్పుడు నేను ఆడిన ఆటలో విజయం సాధించి అసలైన ఆనందాన్ని పొందుతున్నాను. ఐశ్వర్య కంపెనీలన్నింటినీ స్వాధీనం చేసుకొని ఐశ్వర్యని దెబ్బ కొట్టాను. ఆ అలేఖ్యని తన భర్తకి దగ్గర కాకుండా చేసి అలేఖ్యని దెబ్బ కొట్టాను. కానీ ఇప్పుడు నా బాధంతా నా కూతురు అరుంధతి గురించి. పాప, నా అరుంధతి ఎలా ఉందో ఏంటో. వెధవా, నా మెళ్ళో తాళిబొట్టు తెంచేశాడు. ఇప్పుడు తాళిబొట్టు లేక నా మెడ బోసిపోయింది. ఛీ! సార్, అరుంధతి గారు. అమ్మా అరుంధతి, ఏమైందమ్మా? ఇలా ఒంటరిగా వస్తున్నావేంటి? గడ్డం అంకుల్, నువ్వా? ఏం లేదు అంకుల్, నేను వాకింగ్ వచ్చాను. ఆ గడ్డం అంకుల్, ఇందాక ఒక దొంగ వెధవా నా మెడలోని తాళిబొట్టును తెంచేసి పారిపోతుంటే నేను వాడిని గట్టిగా కొరికేశాను. దాంతో వాడు నురుగు కక్కుకుంటూ చచ్చిపోయాడు. కావాలంటే చూడు. చూసావా నీలాంబరి, శ్రీకర్ చావకుండానే
వీడెవడో నా కూతురు మెడలో తాలిబొట్టును తెంపేశాడు. అంటే ఈ లెక్క ప్రకారం శ్రీకర్ చచ్చినట్టే. అవును సార్. అరుంధతి కొరకడం వల్లే వీడు చచ్చాడంటే అరుంధతి బాడీలో ఎంత భయంకరమైన పాయిజన్ ఉందో దీన్ని బట్టే అర్థమవుతుంది సార్. నాకు కూడా కావలసింది అదే నీలాంబరి. సరే, వాడి చేతిలో ఉన్న నా కూతురు తాలిబొట్టుని తీసి జాగ్రత్త చెయ్యి. అలాగే సార్. నీలాంబరి, సార్. నేను ఇప్పుడు అరుంధతిని తీసుకొని మియాపూర్లోని మన గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తాను. అరుంధతి అక్కడ ఉంటే ఎవ్వరికీ అనుమానం రాదు. నువ్వు కూడా ఎవరికి చెప్పకు. అలాగే సార్. నీలాంబరి, ఇప్పుడు మనకు మంచి అవకాశం దొరికింది. నా కూతుర్ని నేనే దాచిపెట్టి నా కూతురు ఎక్కడా అని వాళ్ళని నిలదీస్తా, వాళ్ళ అంతు తేలుస్తాను. అలాగే సార్. అమ్మా అరుంధతి, పదమ్మా. ఎక్కడికి గడ్డం అంకుల్? మన ఇంటికమ్మా. నాకు నిద్ర వస్తోంది, పదండి వెళ్దాం. పదమ్మా పద. నీలాంబరి సార్. చెప్పింది గుర్తుంది కదా? అలాగే సార్. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి. ఓకే సార్. Hey, watchman! Hey, watchman! Watchman! సార్, నమస్తే సార్. ఏంటి ప్రశాంతంగా నిద్రపోతున్నట్టున్నావు? అదేం లేదు సార్, ఇప్పుడే కూర్చుని అలా కునిగేసాను సార్. సరే సరే, ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపో. సార్, నిజమే చెప్తున్నాను, ఈ నైట్కి హాయిగా ఇంటికి వెళ్ళి పడుకో. రేపు మళ్ళీ మామూలుగా డ్యూటీకి రా. అలాగే సార్. పదమ్మా. వాచ్మెన్ సార్, నా కూతురు అరుంధతి ఇక్కడ ఉందన్న విషయం ఎవరికైనా చెప్పావనుకో, నువ్వు శాశ్వతంగా నిద్రపోతావు. గుర్తుపెట్టుకో. అలాగే సార్. మేడం గారు ఇక్కడ ఉన్న విషయం ఎవరికి చెప్పను సార్. పదమ్మా. రామ్మా లోపలికి. రామ్మా. అమ్మా, పైకి వెళ్దాం పదమ్మా, రా. అమ్మా అరుంధతి, అమ్మా అరుంధతి, నీకేం కాలేదు కదమ్మా? నాకేం కాలేదు గడ్డం అంకుల్. సరే పదమ్మా, జాగ్రత్త. జాగ్రత్త అమ్మా.
నువ్వు ఇక్కడ కూర్చోమ్మా, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా అరుంధతి, ఈ యాపిల్ ముక్కలు తినమ్మా. వద్దు గడ్డం అంకుల్, నాకేమీ తినాలనిపించట్లేదు. పోనీ ఈ జ్యూస్ అయినా తాగమ్మా. నాకేమీ వద్దు గడ్డం అంకుల్, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. సరేనమ్మా, ఇలా పడుకో. ఇక్కడున్నానేంటి? ఆ ఠాగూర్ అన్నపూర్ణ దేవుల పెళ్లిలో కదా నేను ఉండాల్సింది. మరి ఇక్కడున్నానేంటి? అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? నేను అరుంధతిని, నేను అంజలి పండిట్ని.
అంటే ఆ పెళ్లిలో నాకేదో అయిందన్నమాట. అయితే ఆ లేఖ ఎక్కడుందో తెలుసుకుని దాన్ని అంతు తేలుస్తాను. మరి ఇంతకీ నేను ఎక్కడున్నాను? ఎవరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? నా కూతుర్ని చంపాలని చూశావు. నీ కూతురా? ఎవరా కూతురు? అలేఖ్య. వీడిక్కడున్నాడేంటి? అంటే వీడే నన్ను ఇక్కడ బంధించాడనమాట. ఒరే ఠాగూర్, నువ్వు నీ కూతురు అలేఖ్య కలిసి నన్ను మోసం చేశారు. నన్ను ఘోరంగా చీట్ చేశారు. నా ప్రియుడు శ్రీకర్ని అనూషకిచ్చి పెళ్లి చేయాలని కుట్ర పన్నారు. ఇప్పుడు నన్ను ఇక్కడ బంధించి నా జీవితాన్ని చీకటి చేద్దామనుకుంటున్నారా? వదలను, మిమ్మల్ని వదలను. మీ అంతు తేలుస్తాను. నా చిట్టి తల్లి నిద్రలేచినట్టుంది. పాలు తీసుకువెళ్ళాలి. ఒరే ఠాగూర్, నేను చేసిన శబ్దం విని నేను లేచానని నీకు అర్థమై ఉంటుంది. నువ్వెప్పుడు నన్ను టార్చర్ పెట్టడానికి వస్తావు. అప్పుడు నిన్ను బతకనివ్వను. చంపేస్తాను, నిన్ను చంపేస్తాను.